నమస్తే ఆర్కేటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి సమస్యల్ని పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించొద్దు. ప్రజావాణిలో కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సూచన. మహబూబ్నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో దగ్ధమైన డాక్యుమెంట్లు. ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. ఆల్మేవా రాష్ట్ర కార్యదర్శి ఫరూక్ హుస్సేన్. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదుల్ని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి వినతుల్ని కలెక్టర్ స్వీకరించి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్య అడిగి తెలుసుకున్నారు. సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు సెక్యూరిటీ సిబ్బంది తమ బకాయిల్ని వెంటనే చెల్లించాలని కోరుతూ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సాయి సెక్యూరిటీ సర్వీసెస్ వారి కాంట్రాక్టును రద్దు చేసి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుని ఈరోజు మేము ప్రజావానికి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన ముఖ్య అంశం ఏంటంటే, ప్రస్తుతము మన సాయి సెక్యూరిటీ అనే ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ వర్క్ చేయిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్కు సెక్యూరిటీ సిబ్బందిని, శానిటేషన్ వర్కర్స్ను సప్లై చేసి పని చేయించేది మాత్రమే ఉంది. అయితే ఇతను వచ్చి 26 నెలలు అవుతున్నది. ఏ ఒక్క నెల కూడా అతడు వేతనాలు సరిగ్గా ఇవ్వలే. 2 నెలలు పనిచేసి 1 నెల అడిగిన తర్వాత 1 నెల పెండింగ్ తన వద్దనే ఉంచుకొని 1 నెల ఇచ్చి మళ్ళా 2 నెలలకు వేధిస్తాడు. ఇటువంటి అలవాటు ఆయన తోటి ఉంది. ఎన్నో పర్యాయాలు గతంలో ఉన్న కలెక్టర్ గారికి కూడా చెప్తే పిలిచి గద్దించారు. ఇప్పుడు 2 నెలల నుంచి ఇవ్వలేదు. ఇవాళ 6వ తారీఖు 3వ నెల నడుస్తుంది. కలెక్టర్ గారికి ఇస్తే జాయింట్ కలెక్టర్ కల్పించుకొని ఆయన ఏం చెప్పినంటే, మీరు జీతాలు ఇస్తారా లేకపోతే కాంట్రాక్టు బంద్ చేసుకుంటారా, మేము రెండింటిలో ప్రపోజల్ ఏదో చెప్పండి అన్నారు. జీతాలు ఇస్తామన్నారు. ఇవ్వకపోతే మీరు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ ప్రాసెస్ మేము షురూ చేస్తామని చెప్పాడు. అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు హాస్పిటల్లో చోటు చేసుకుంటున్నాయి. గత మే 31వ తేదీ నాడు వీళ్ళ అరాచకం వల్ల ఒక సెక్యూరిటీ గార్డ్ ఊరేసుకొని చచ్చిపోయాడు హాస్పిటల్ ఆవరణలో. రూమ్ ఎదుట లేడీస్కు అక్కడ లంచ్ రూమ్ ఇస్తే సాయి సెక్యూరిటీ వాళ్ళకు ఒక స్టోర్ రూమ్ ఇచ్చాడు. అందులో కూర్చొని తాగుతాడు. ఆ తాగంగా నేను ఎన్నోసార్లు వీళ్ళు నాకు చెప్తే ఆయనకు చెప్పిన, చూడు బాగుండదు తాగకు అంటే అక్కడ బంద్ చేసి నేరుగా సెప్టెంబర్ 21వ తేదీ నాడు మార్చిడి రూమ్లో కూర్చొని తాగుతుంటే నేను ఆర్ఎంఓకు ఫోన్ చేస్తే సాయంత్రం 6 గంటలకు ఆయన రాలేదు. మా ఫాదర్కి బాగలేదు, డ్రైవ్ చేస్తున్నాను అని అన్నాడు. మరి ఎట్లా సార్ అన్న, నేను సూపరింటెండెంట్కి చెప్తా అన్నాడు. సూపరింటెండెంట్ డ్రైవ్ చేస్తుండ అన్నాడు. ఈ లోపల వాళ్ళే ఆయనకు చెప్పిండ్రు. 15 నిమిషాల మార్చిడి రూమ్ కాల్ చేసిండు. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారం. ఎందుకొరకంటే గత స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ హాస్పిటల్ మెయింటైన్ చేస్తే 10 లక్షలు ఈ జిల్లాకు వచ్చినాయి. ఈ జిల్లా ఆసుపత్రికి 10 లక్షలు వస్తే వాటిని ఒక్కొక్క నెల జీతం శానిటరీ వర్కర్స్కు బోనస్ కింద ఇస్తామని ప్రకటించిన నాటి సూపరింటెండెంట్ రాంబాబు గారు మరి మొత్తం ₹1 కూడా లేకుండా అన్ని ఖర్చు చేసి ఈరోజు హాస్పిటల్ వదిలిపెట్టి కమిషనర్ ఆఫీసులో కూర్చున్నారు. మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోని రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనెక్సర్ ఈ లిస్టులో అర్హుల పేర్లు ఉన్నా రుణమాఫీ చేయడంలో బ్యాంకు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. బ్యాంక్లో రుణమాఫీ వచ్చింది సార్ ఇంతవరకు, కానీ మాకు వచ్చింది అందరికీ, కానీ మా గ్రామంలో చాలా మందికి రాలేదు, 13 మందికి. కానీ మేము సార్ వాళ్ళకు కూడా అడిగాము, పోయి మేము పంపించాము మద్దూరు మండలం ఎంఆర్ఓ అని చెప్పారు. మా సార్కి అడిగితే మేము ఇక్కడ పంపించాం కలెక్టర్ ఆఫీస్లో డిప్యూటీ ఎంఆర్ఓకి పంపించినామని చెప్పిన లిస్ట్ మూవ్ అయిందో లేదో మాకు తెలియదు. కానీ అది మా మాఫీ ఎందుకు కాలేదో మేము సార్ వాళ్ళకి అడిగాము. అడిగితే మీరు అక్కడ ప్రజావాణిలో చెప్పుకోండి అని వాళ్ళు చెప్పారు. సార్ దయచేసి మాకు రుణమాఫీ అయ్యేటట్టు చూడండి సార్ అని సార్ వాళ్ళకి ఇద్దామని వచ్చినాం సార్. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కెమికల్ కంపెనీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ జడ్చల్ర మండలంలోని పెద్దపల్లి గ్రామ యువకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా కంపెనీని నిర్మిస్తున్నారని యువకులు ఆరోపించారు. అదేవిధంగా ఈరోజు జడ్చల్ర మండల్ పెద్దపల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్నటువంటి కెమికల్ బల్క్ కంపెనీ మరి గ్రామంలో ఎలాంటి ప్రజాభిప్రాయాన అదేవిధంగా మరి గ్రామ తీర్మానం లేకుండా
నిర్వహిస్తున్నారు కాబట్టి మేము గ్రామ ప్రజలమంతా ఈరోజు కలెక్టరేట్కు రావడం జరిగింది. దీన్ని గ్రామ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చేళ్ళు, పంటలు, అదేవిధంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. మరి ఈ కంపెనీకి 100 మీటర్ల దూరంలోనే మరి ఉదండపూర్ రిజర్వేర్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో ప్రారంభిస్తున్నటువంటి ఉదండపూర్ రిజర్వేర్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి దీనివల్ల వాటర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జీవరాశులు కూడా మరి దీని బారిన పడి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మా గ్రామ ప్రజలందరూ ఈ కంపెనీని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని కలెక్టర్ గారికి విన్నపించడానికి రావడం జరిగింది. పెన్షన్లు అందడం లేదని మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ వృద్ధులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పెన్షన్ అందడం లేదని పలుమార్లు అధికారులకు వినవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఇంతకుముందు నుంచి పెన్షన్స్ వస్తున్నాయి, 200 మందికి వచ్చినాయి, 200 చిల్లర. ఇప్పుడు మరి 100 మందికి తగ్గించారు. మరి ఏంది ఏమిటిది అని అడుగుతుంటే మరి అక్కడి నుంచి రావడం లేదని వీళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు. ఏమన్నా చెప్తే 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి, 5000 ఇవ్వండి, తీసుకొచ్చి ఇస్తామంటుండ్రు. అట్లా గిట్ట ఇచ్చారు వీళ్ళు. అక్కడ గ్రామంలో ఉంటారు కదా సార్ లీడర్ల ద్వారా నుంచి వీళ్ళు చేశారు. ఇట్లా పటువారీలు అందరు కలిసి ఇట్లా చేశారు. ఇంతవరకు వచ్చి రావడం లేదు వీళ్ళకు. మాకు పెన్షన్లు 5-6 నెలలు వచ్చినాయి, కట్ చేసిండ్రు, మళ్ళీ వస్తలేవు. అడిగినట్ల ఈ పొద్దు వస్తాయి, రేపు వస్తాయి, మళ్ళీ నెల వస్తాయని చెప్తారు కానీ మళ్ళీ వస్తాను లేవు. మాకు యాది అందుబాటులో లేకుండా ఉన్నాయి. మా కాళ్ళు నొప్పులు ఏం నడవనిక మాకు వస్తలేవు. ఇట్లనా సార్ మేమంతా 15-16 మంది ఉన్నాం. వస్తే అడిగినాము, అడిగితే వస్తా అంటే చెప్తారు కానీ రావు, వస్తలేవు. అడిగినప్పుడల్లా వస్తా అంటారు, ఇక వస్తలేవు. చిన్నలోకి వస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయం మొదటి అంతస్తులో ఉన్న ఫైల్స్ మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. భారీ ఎత్తున నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మంటల్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. వారం రోజుల్లో నూతన కార్యాలయంలోకి మారుతున్న నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోతుందని మాకు ఫోన్ చేసిండ్రు సార్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో చేస్తే మేము వెంబడే స్పందించి వచ్చేసినాం. మంటలు ఆర్పుతున్నాం. లోపల కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, ఇంకా కొన్ని కాలుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ బిల్డింగ్ కూడా కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు మేము బిల్డింగ్ హీట్ అయింది కదా, నీళ్ళు కొట్టిన తర్వాత కూలిపోతుంది, ఆ పరిస్థితికి వచ్చింది. గచ్చుది అది
అయితే ఇప్పుడు మొత్తం మీద కంట్రోల్ చేసినాం సార్ మేము. ఇంకా కొన్ని ఫైల్స్ ఉండే అవి కాపాడినాము, ఇంకా కొన్ని ఉండే చేస్తున్నాం. ఇంకా ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం పోరాడి వారి శ్రేయస్సు కోసం తప్పించే కాటేపల్లి జనార్దన్ను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆల్మేవా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫారూక్ హుస్సేన్ కోరారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్ను తమ మొదటి ప్రాధాన్య ఓటును వేసి గెలిపించాలని ఆయన కోరారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారికి వారు తమ పదవీ కాలంలో నిరంతరము ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో ఒకవైపు సత్సంవాదాలు నెరవేర్చుతూ అదే తీరులో ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా అభ్యర్థులు కొందరు కేవలం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాని వాటికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డికి బాధ్యునిగా చేస్తున్నారు. మరి పరిష్కారమైన సమస్యలకు మాత్రం ఆయనకి బాధ్యునిగా చేయకపోవడం ఎంతవరకు సమంజసం? అదే కాకుండా కొంతమంది అభ్యర్థులు ప్రత్యేకించి కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారిపై బురద జల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. మరి కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారిపై ఎంత బురద జల్లినప్పటికీ కూడా ఆ బురద చల్లిన వారు బురద గుంటలో కూరుకుపోవాల్సింది తప్ప కాటేపల్లి జనార్దన్ రెడ్డి మాత్రం ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో విజయుడిగై అత్యధిక మెజారిటీతో గెలిచి బయటపడతారని మేము భావిస్తున్నాం. తమ తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే జడ్చల్ల గ్రామానికి చెందిన కుమార్ హైదరాబాద్కు చెందిన రమ్యకవర్ధిని గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేక తమ పలుకుబడి ఉపయోగించి అబ్బాయిని చిత్రహింసలకు గురిచేసి జైలుకు సైతం పంపించారని కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తల్లిదండ్రుల నుండి ప్రాణహాని పొంచి ఉందని పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. కుమార్, మా డాడీ పేరు కే కృష్ణయ్య. మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్. నేను ఇక్కడ జడ్చల్లలో ఉంటా. నేను అసిస్టెంట్ ఇంజనీర్, ఎంప్లాయ్ ఆర్టీసీలో అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్. అయితే నేను తను మా భార్య ఇద్దరం 3 years నుంచి ప్రేమించుకుంటున్నాం. మంచి అండర్స్టాండింగ్తో అంతా ఒకరినొకరు అర్థం చేసుకొని ఫైనల్గా మ్యారేజ్ చేసుకున్నామని ఫిక్స్ అయ్యి ఎవరు ఇంట్లో వాళ్ళకి అక్కడ వాళ్ళకి చెప్తే కూడా ఒప్పుకోలేదన్నమాట. అమ్మాయి చెప్పింది. ఒప్పుకున్నందుకు మేము ఆర్య సమాజ్ అప్రోచ్ అయ్యి అక్కడ మేము లీగల్గానే అన్ని ట్రెడిషనల్ వైజ్గానే వాళ్ళు మా మ్యారేజ్ చేసిర్రు. సర్టిఫైడ్ కూడా ఇచ్చారు. ఫొటోస్ కూడా మొత్తం దిగి అక్కడే చేసుకొని వచ్చినాం. మేము హ్యాపీగా లైఫ్ లాంగ్ మంచిగా బతకాలని చెప్పేసి మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా అండర్స్టాండింగ్తో వస్తే మధ్యలో వీళ్ళ డాడీ అటాక్ చేసి బలవంతంగా కొట్టి మమ్మల్ని అతను తీసుకెళ్ళిపోయి నా మీద రివర్స్ కేసు వేయించిండు. కిడ్నాప్ చేసినట్టు తనని కొట్టి బెదిరించి నా ముందే చాలా కొట్టారు. మళ్ళీ తర్వాత కూడా దాన్ని బెదిరించి నా మీద రివర్స్ కేసు వేయించి నన్ను రిమైండ్ పెట్టారు. చాలా 40 days ఉన్నాను నేను జైల్లో. చాలా ప్రాబ్లం అయింది. పోలీస్ స్టేషన్లో కూడా చాలా కొట్టారు. నేను చెప్తే కూడా ఇన్లే. మస్తు చెప్పిన పోలీస్ వాళ్ళకి. అమ్మాయిని పిలిపోయింది. డిఎస్పీ వాళ్ళ ఫాదర్, ఇంటెలిజెన్స్ డిఎస్పీ లక్డీ కప్పుల్లో ఆయన పవర్ని యూజ్ చేసుకొని నన్ను ఇంత ఇబ్బంది పెట్టాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ కూడా చేస్తే కూడా పట్టించుకోలేదు. రివర్స్ ఇంకా నన్నే బెదిరించి పంపించేశారు. నన్ను కొట్టి ఇంకా అసలు అమ్మాయిని నువ్వు చేసినావు నాకు తెలుసు అది అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే కేసు ఫైల్ చేసుకున్నారు. మాకేం అసలు పిలిపేయండి సార్ అంటే కూడా పిలిపేయలేదు. ఎటువంటి హెల్ప్ కాలేదు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. నాకేం చెప్పిండంటే, నువ్వు అక్కడ పోయినావంటే వాళ్ళని అందరినీ చంపేస్తా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాడిని అంతా చంపేస్తా, నువ్వు అక్కడ పోతే మాత్రం అదే చేస్తా చూడు అంటే నేను ఇంకా సరే సేఫ్ అతనన్నా సేఫ్గా ఉండాలని చెప్పేసి నేను అతని మీద సరే అని కేసు సైన్ చేశాను అనమాట. మా డాడీ రఫ్గా రాసిస్తే నేను మళ్ళీ ఫేర్గా రాసి నా హ్యాండ్ రైటింగ్ ఉండాలని చెప్తే మళ్ళీ నేను ఫేర్గా రాసి సైన్ పెట్టాను.
తర్వాత సిఐ అతను వచ్చిన అప్పుడు కూడా యాక్చువల్గా స్టేషన్కి వెళ్ళి చెప్పాలంటే నేను, కానీ మా డాడీ ఏం చెప్పిండంటే నన్ను మళ్ళీ పంపిస్తే నేను ఇక్కడ మళ్ళీ నిజం చెప్తానేమో అని చెప్పేసి ఇంట్లో ఇది ఇట్లా జ్వరం వచ్చింది అదైంది ఇదైంది అని కొంచెం చెప్పాడు. చెప్పిన తర్వాత సార్ అది సిఐ ఇంకా అవన్నీ లేదు సార్, నేను ఇంటికి వచ్చి తీసుకుంటా స్టేట్మెంట్ మళ్ళీ అని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా నాకు ముందే చెప్పిండు అనమాట, ఇట్లా చెప్పకపోతే అతనికి అవుతుంది చూడు, అతనికి ఏమైనా చేస్తాం మేము అది ఇదని ఏదో మొత్తం బెదిరించిండు. ఇంకా అసలు ఇది మా ఫ్యామిలీ ఇది అది అని ఏదో చెప్పిండు. ఇంకా సరేనని ఇంకా సిఐకి కూడా నేను అదే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కేసు పెట్టిండ్రు, లోపల జైల్లో పెట్టించిండు. మళ్ళీ నాకు పెళ్ళి కూడా ఫిక్స్ చేసిండు వేరే అతనితోటి. ఇంకా నాకు పెళ్ళి ఫిక్స్ చేసినా కూడా నేను సరే కామ్గా ఉన్నారేమో అనుకుంటే మళ్ళీ ఏదో ఒక కేసు, ఆయన జాబ్ తీపిచ్చేసేయాలి ఇంకా ఏదో ఒకటి చేయాలి అది ఇదని కేసెస్ వేస్తున్నారన్నమాట అతని మీద. అతను సేఫ్ లేడని చెప్పేసి నేను ఇట్లా వస్తున్నాను ఇంటిమేట్ చేసేసి వచ్చేసాను అనమాట అక్కడ నుంచి. ఇంకా పెళ్ళి కూడా ఫిక్స్ అయిందని ఎందుకు అక్కడ అన్యాయం చేయడం అని చెప్పేసి ఇక్కడే ఇతనితోనే నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఇక్కడికే వచ్చేస్తున్నాను. నా పేరు రమ్యక వర్షిని, మా డాడీ పేరు మురళి, డిఎస్పీ అతను డిఎస్పీ ఇంటెలిజెన్స్ లక్డీ కపూర్లో చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా డిగ్రీ కళాశాల ఆవరణలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. సుమారు 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ కంపెనీల్లో 1350 ఉద్యోగాలు ఖాళీ ఉండగా 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 3000 మంది యువతీ యువకులు హాజరయ్యారు. నూతనంగా ఏర్పడిన జోగులాంబ గద్వాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పట్ల కంపెనీల ప్రతినిధులతో పాటు డిఆర్డీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డీఏ ద్వారా ఈరోజు కలెక్టర్ గారి ఆధీనంలో దాదాపు 2 నెలల నుంచి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో వివిధ ప్రైవేటు యాజమాన్య హెచ్ఆర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కన్సల్ట్ చేసుకొని ఈ జిల్లాలో ఉండే నిరుద్యోగులు ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర సమీకరించి వారితో ఎవరైతే ప్రైవేట్ యాజమాన్య హెచ్ఆర్లు ఎవరైతే వచ్చినారో దాదాపు 20 దాకా ఈరోజు ఈ కంపెనీలు ఇక్కడ వస్తూ ఉన్నారు. ఈ 20 కంపెనీలు ఇక్కడ మనకు డెమో ఇస్తారు. ఆ డెమోలో వారి కంపెనీ పేరు, వారు చేస్తున్న పని ఏదైతే ఉందో పని, వారి జీతము, వారు ఎక్కడ పని చేస్తారు అనేది వాళ్ళు డెమో ఇస్తారు. ఆ డెమో ద్వారా డైరెక్ట్ ప్లేస్మెంట్ శిక్షణ లేకుండా వారిని తీసుకొని పోవడానికి వారు ఈరోజు రావడం జరిగింది. అంతేకాకుండా కొంచెం నైపుణ్యతలో లోపం ఉన్న వారు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు శిక్షణ ద్వారా ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం కూడా ఉంది. వారు కూడా 10 మంది ఈరోజు రావడం జరిగింది. వీరిద్దరు కలిసి శిక్షణ ఒకవైపు, శిక్షణ లేకుండా ఒకవైపు ఈ జిల్లాలో ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు. ప్రభుత్వ నౌకరీ వచ్చేంత వరకు వ్యర్థంగా అటు ఇటు తిరగకుండా ఈ నిరుద్యోగ యువకులు ఏదో ఒక పని చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు. హీరో మోటార్ క్రాఫ్ట్ వార్ నిర్వహిస్తున్న సేల్స్ కార్నివాల్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆ సంస్థ మేనేజర్ కమలాకర్ చందాని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన సేల్స్ కార్నివాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలందిస్తూ ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా హీరో కంపెనీ ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాత వాహనాలను మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు తెలిపారు. We are very thankful to Mr. Dilip Reddy, our dealer here, Ashwini Automobiles, for arranging this sales carnival. This carnival will be from today till Friday for 5 days. And here we are giving many benefits to the customers, like exchange bonus, loyalty bonus, and also free insurance on vehicles. Exchange bonus and loyalty bonuses for ₹2,000. Any customer can come and get the best exchange value of their two-wheeler here. We are also taking competition bikes, scooters also, and any customer, old customer who comes here, उसको हम जो है लॉयल्टी बोनस देंगे. इसके अलावा फ्री इंश्योरेंस, अगर वो लॉयल्टी बोनस या एक्सचेंज नहीं कराना चाहता है, गाड़ी खरीदना चाहता है, तो उसको फ्री इंश्योरेंस मिलेगा. నమస్కారం, మీ సమయం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.
హీరో మోటోకార్ప్ సేల్స్ కార్నివాల్ మహబూబ్ నగర్లో తెలంగాణలో మొదటి పట్టణము. ఈ యొక్క కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. ప్రత్యేకతలు ఏమిటి అంటే ఈ హీరో సేల్స్ కార్నివాల్లో కస్టమర్కు 6,000 వరకు మనం బెనిఫిట్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ 6,000 ఎలా వస్తుంది బెనిఫిట్ అని అంటే 4,000 ఫైనాన్స్ రూపకంలో వారికి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతున్నది. మిగతా 2,000 ఏదైతే ఉన్నదో అటు ఇన్సూరెన్స్ బెనిఫిట్ కానీ లేదా ఎక్స్చేంజ్ బెనిఫిట్ కానీ లేదా లాయల్టీ బోనస్ ద్వారా వారికి ఇవ్వడం జరుగుతున్నది. అదే కాకుండా ఒక అష్యూర్డ్ గిఫ్ట్ ప్రతి కొనుగోలుపై మనం ఈ యొక్క కార్నివాల్లో ప్రతి కస్టమర్కు ఇస్తున్నాము. ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో 13 నెట్వర్క్ పరిధిలో అశ్విని హీరో డీలర్షిప్ ఉన్న నెట్వర్క్ పరిధిలో వారు కూడా ఈ 5 రోజులు దాంట్లో కూడా వీరు భాగస్వాములు. ఇదే బెనిఫిట్స్ కూడా అక్కడ కూడా అందజేస్తున్నాం మనము. తక్షణమే వారికి వాహనం తీసుకున్న మరుక్షణమే ఈ బెనిఫిట్స్ వారికి లభ్యమవుతున్నాయి. మోటార్ సైకిల్ని తప్పించబోయి సఫారీ వాహనం అదుపు తప్పిన సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అవుకు మండలం వేములవాడ క్రాస్ రోడ్డుపై వేగంగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి సఫారీ కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ కారులో ప్రయాణిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డికి, హుస్సేన్ బాషాలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం బనగానిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలి ఈనాటి బులెటిన్లోని ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజావాణి సమస్యల్ని పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించొద్దు. ప్రజావాణిలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచన. మహబూబ్నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో దగ్ధమైన డాక్యుమెంట్లు. ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్దన్పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. ఆల్మేవా రాష్ట్ర కార్యదర్శి ఫరూక్ హుస్సేన్. ఇవే బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిదృశ్యం ప్రజాపక్షం.